జాయిన్ అవుతారు టీడీపీ లీడర్. ముందుగా కృష్ణకాంత్ గారు మీతో ప్రారంభిస్తాను. నమస్తే సార్. నమస్తే నవీన్ గారు, మీకు ఏబిఎన్ వీక్షకులకి అండ్ తోటి ప్యానలిస్టులకు నమస్తే సార్. చెప్పండి. ఏం చెప్తారు కృష్ణకాంత్ గారు? చాలా స్పష్టంగా అంటే వారు యూట్యూబర్గా వారి ఛానల్లో ఏదైతే పెట్టారో అప్లోడ్ చేసిన వీడియోల్లో చాలా వీడియోలకు సంబంధించి ముఖ్యంగా యువతను విద్యార్థులను రెచ్చగొట్టేలా అలాగే ఇతరులను దూషిస్తూ విద్వేషపూరిత ప్రసంగాలు ఉన్నాయనేది పోలీసులు చెప్తున్నమాట. మనం అబ్జర్వ్ చేస్తే కూడా ఆ యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోలు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ నేపథ్యంలోనే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 18వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించింది కోర్టు. సో ఈ కేసు గురించి మీరేం చెప్తారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? సార్ నవీన్ గారు, ఇది ప్రశ్న రావణ్ అనే అతను ఏ విధంగా అయితే, అంటే ఇవాళ రోజు ఇది కొత్తగా కాదు, అతని వీడియోస్ ఇదివరకు కూడా నేను చూడటం జరిగింది. చాలా ముఖ్యంగా హిందుత్వం మీద, హిందూ మతం మీద, మన హిందూ దేవుళ్ళ మీద కూడా చాలా జుగుప్సాకరమైన వీడియోస్ చేయడం చూడటం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఇవాళ రోజు ఇంకో అడుగు ముందుకేస్తూ సాక్షాత్తు మన కూటమి ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మీద అండ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి మీద అండ్ మొన్న రీసెంట్ గా చూస్తే ఆ ఏలూరు సభలో వీళ్ళిద్దరి మీద కాకుండా ప్లస్ రాధా మనోహర్ దాస్ గారి మీద కూడా పిచ్చి పిచ్చి మాటలు చాలా మాట్లాడటం జరిగింది. సో ఇవన్నీ ఇతనికి కొత్త కాదు, ఇది ఇదివరకు కూడా చేశాడు, ఇప్పుడు ఇంకా తారాస్థాయికి చేరింది. దాని పర్యావసనమే ఇవాళ రోజు అతనికి శిక్ష పడుతుంది అన్న దానికి అందులో చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు సార్. ఎందుకంటే ముఖ్యంగా సార్ ఇక్కడ ఒకటి చూడాలి నవీన్ గారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది మాట్లాడేసి మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇది, సో మమ్మల్ని అరెస్ట్ చేస్తారేంటి, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పి వీళ్ళందరూ ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఫస్ట్ ఏదో చెత్త బూతులని మాట్లాడేసి అది చాలా తప్పది. బికాస్ మన రాజ్యాంగంలోనే, అదే రాజ్యాంగంలోనే క్లియర్ గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ అని చెప్పి క్లియర్ గా ఉంది. ఎందుకంటే ఆర్టికల్ 19 ఆఫ్ అబ్యూజ్ చేస్తూ మాట్లాడటం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవ్వదు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ అదే మన గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది అయిన తర్వాత చెప్పడం జరిగింది, క్లియర్ గా చెప్పారు ఆయన. అదే చెప్తున్నా ఇప్పుడు నేను, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మన ఆర్టికల్ 19 ఆఫ్ సబ్ క్లాజ్ 1 ఆఫ్ సబ్ క్లాజ్ ఏలో క్లియర్ గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఉంది. అది అందరి ప్రతి రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడి హక్కు అని ఉంటది. అదే ఆర్టికల్ 19 లో ఆర్టికల్ 19 ఆఫ్ సబ్ క్లాజ్ 2 అని ఉంటది. అందులో క్లియర్ గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ యొక్క పరిమితులు క్లియర్ గా రాసిపెట్టి ఉంది. ఏమున్నాయంటే ఇలా దేశానికి, మనుషులకి, వ్యక్తులకి అగేన్స్ట్ గా మాట్లాడకూడదు. ముఖ్యంగా ఒక గవర్నమెంట్ పోస్ట్ లో ఉన్న వాళ్ళ మీద పిచ్చి పిచ్చిగా డిఫమేటరీ అండ్ డెరోగేటరీ వర్డ్స్ రిమార్క్స్ చేయకూడదు. ఇవన్నీ క్లియర్ గా ఉన్నాయి. అండ్ పీస్ అండ్ హార్మోనీని కమ్యూనిటీస్ మధ్య డిస్టర్బ్ అయ్యే విధంగా మాట్లాడకూడదు, రిలీజియస్ అవుట్రేజెస్ పనులు చేయకూడదు. ఇవన్నీ క్లియర్ గా ఆర్టికల్ 19 ఆఫ్ సబ్ క్లాజ్ 2 లో ఉన్నాయి క్లియర్ గా. సో ఇవాళ రోజు ప్రశ్న రావని ఇవన్నిటిని ఉల్లంఘించి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఉల్లంఘించి క్లియర్ గా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం వల్ల ఇవాళ రోజు దాని పర్యావసనాన్ని ఎదుర్కొంటాడు. అండ్ ముఖ్యంగా సార్ ఇక్కడ ఈ అపోజిషన్ వాళ్ళు ఏమని అంటే, ఇప్పుడు గవర్నమెంట్ అగేన్స్ట్ గా ఎవరు ఏం మాట్లాడినా వీళ్ళ దాంట్లో మాత్రము మనం అప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు మాట్లాడకపోయినా మాట్లాడారని చెప్పి అప్పుడు రఘురామకృష్ణరాజు గారిని వాళ్ళ సొంత పార్టీ ఎంపీనే తీసుకెళ్లి 3rd డిగ్రీ ఇచ్చిన వైనం. సో ఇవాళ రోజు అదే వైసీపీ వాళ్ళు ఏమన్నా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇవాళ రోజు క్లియర్ గా తెలుస్తుంది ఈ ప్రశ్న రావణ్ వెంకల మీ ఇతరత్ర సో కాల్డ్ కేవీఆర్ ఇక్కడ ఆయన హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేస్తారు అతన్ని కూడా. సో వీళ్ళందరూ వెనకాల ఎవరున్నారు? నా కేవీఆర్ అతని వీడియోలు కూడా చూసినా కూడా అతను ఏ పార్టీకి చెందిన వాడే తెలుస్తుంది క్లియర్ గా. అతని వీడియోస్ కూడా అతని మిసెస్ వెళ్ళి జగన్ గారిని కలిసిన వీడియోలు కూడా ఉన్నాయి. సో అతను కూడా గలీజ్ మాటలు, చాలా అసహ్యమైన మాటలు అంటే చూడంగానే అసలు అది యూట్యూబర్స్ పేర్ల మీద, మీరు యూట్యూబ్ ఛానల్స్ పేర్ల మీద, జర్నలిజం పేర్ల మీద మీరు బూతుల వీడియోలు చేస్తూ బూతులు మాట్లాడితే అది జర్నలిజం కాదు. ఆ చిన్న వ్యత్యాసం వీళ్ళు మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కటి వాళ్ళ రోజు కొద్దిగా 2-3 బూతు వీడియోలు పెట్టడం, బూతులు మాట్లాడుతూ దాని మీద కొద్దిగా సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు. సో ఎందుకంటే చెడు ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది కదా. సో మీకు ఆబ్వియస్లీ వ్యూవర్షిప్ పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు. ఇంకా అది చూసి ఇంకా రెచ్చిపోవడం, ఇంకా బూతులు రెట్టింపు చేయడం. సో దాని అలా తారాస్థాయికి వెళ్ళినప్పుడు దాని పర్యావసనాలు ఇలానే ఉంటాయి అని చెప్పడానికి ఈ ప్రశ్న రావణ్ యొక్క ఉదంతం అండ్ కేవీఆర్ యొక్క ఉదంతం ఒక క్లియర్ క్లాసిక్ ఎగ్జాంపుల్. మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరు మీద పిచ్చి పిచ్చి మాటలు, డెరోగేటరీ మాటలు, బూతులు మాట్లాడితే దాని పర్యావసనాలు చట్టపరంగా ఇలానే ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇవాళ రోజు. అండ్ యూఏపీఏ యాక్ట్ ఏదైతే ఇవాళ రోజు పెట్టామో, అన్లాఫుల్ యాక్టివిటీస్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే పెట్టామో అది కరెక్ట్ గానే పెట్టాము. ఎందుకంటే ఆయన వీడియోలు తెలుస్తున్నాయి మనకి. ఆయన ఇదివరకు చేసిన వీడియోలు ఆయన సొంత ఛానల్లో క్లియర్ గా మావోయిస్ట్ ఐడియాలజీని సపోర్ట్ చేస్తూ
యూత్ ని తప్పుదోవ పట్టించు వాళ్ళని మారణాయుధాలను పట్టుకొని ఆయుధాలు పట్టుకొని మీరు ఏదో ఉద్యమం చేయాలన్నట్టుగా ప్రేరేపిస్తున్నట్టుగా మాటలు మాట్లాడుతూ అండ్ ముఖ్యంగా అప్పట్లో మనకు తెలుసు మా సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేషన్ కగార్ పేరు మీద ఈ దేశంలో ఏదైతే నక్సలిజం మావోయిజం ఈ దేశాన్ని ట్రైబల్స్ ని ముఖ్యంగా అణగారిన వర్గాల్ని పూర్తిగా చిత్రహింసలు పెడుతున్నారు ఈ 70 ఏళ్ళ మన భారతదేశ చరిత్రలో. అలాంటి నక్సలిజాన్ని అంతం పట్టించడానికి ఆపరేషన్ కగార్ పేరు మీద మా సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా మా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఒక దృఢ సంకల్పంతో ఇవాళ రోజు 90% పైచులకు నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేసాం ఇవాళ రోజు మన దేశంలో. సో దానికి అనుగుణంగా మొన్న ఎన్కౌంటర్ లో హిడ్మా ఇలాంటి పెద్ద పెద్ద కొందరు మావో లీడర్స్ చనిపోతే దానికి అనుగుణంగా కూడా ఇతను వాళ్ళకి సపోర్ట్ గా వీడియోస్ చేసినట్టు తెలుస్తుంది మనకి. సో ఇవాళ రోజు ఇవన్నీ అంటే మన యూత్ ని నువ్వు డైవర్ట్ చేస్తూ సపోర్ట్ కూడా కాదు వారు చెప్పేది రెచ్చగొట్టేలాగా ఇక్కడ స్టూడెంట్స్ ని యువతని రెచ్చగొట్టేలా ఎగ్జాక్ట్లీ అదే అంటారు. అంటే మారణాయుధాలు పట్టుకోవాలి మీరు మారణ హోమం చేయాలనే విధంగా అతను మాట్లాడాడని చెప్పి ఎలిగేషన్స్ పెట్టారు ఇవాళ రోజు మన పోలీస్ వారు. సో అలాంటప్పుడు అండ్ క్లియర్ గా సార్ ఇప్పుడు యూఏపీఏ ఏదైతే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఉందో అది ఊరికే ఇష్టం వచ్చినట్టుగా పోలీస్ వాళ్ళు పెట్టంగానే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గారు ఇవ్వరు, అది రిమాండ్ లో పెట్టరు. దానిలో ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయిందా, తగు సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా అవన్నీ పర్యవేక్షించి చూసి దాని తర్వాతే రిమాండ్ కి పంపిస్తారు. ముఖ్యంగా యూఏపీఏలో ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు పెడితే డెఫినెట్ గా మామూలు రిమాండ్ మనకు తెలుసు 14 నుంచి 15 రోజులు ఉంటుంది. కానీ ఇలాంటి యూఏపీఏలో స్పెషల్ గా ఇట్స్ స్పెషల్ యాంటీ టెర్రరిజం యాక్ట్ కాబట్టి ఇందులో 30 రోజుల వరకు పెట్టచ్చు. దాని తర్వాత బికాస్ 43D ఆఫ్ యూఏపీఏ యాక్ట్ ఇది ఏం చెప్పొద్దు, ఇందులో బెయిల్ అంతా ఈజీగా దొరకదు. యూఏపీఏ యాక్ట్ లో 43D సెక్షన్ ఏం చెప్తుందంటే ఇందులో బెయిల్ అంత ఈజీగా దొరకదు. యూఏపీఏలో పెట్టేది అందుకు దేశానికి అగేన్స్ట్ గా, నేషన్ కి అగేన్స్ట్ గా, మన రాజ్యాంగానికి అగేన్స్ట్ గా పిచ్చి పిచ్చి వీడియోలు చేసి దేశంలో ఉన్న యువతని చెడగొడుతూ వాళ్ళని మారణ హోమం సృష్టించండి అని ప్రేరేపించే విధంగా పెడితే యూఏపీఏ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. దానిలో 43D బెయిల్ గురించి అదే చెప్తుంది. మీకు బెయిల్ రాదు ఇందులో. మామూలు కోర్టులో ఇప్పుడు ఇతను వెళ్ళినా కూడా బెయిల్ దొరకదు ఇతనికి 43D ప్రకారం. అదే 43D సబ్ క్లాస్ 5 చెప్తుంది. 43D సబ్ క్లాస్ 2 ఏం చెప్తుంది, నెక్స్ట్ ఈ 30 days తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టాలి వీళ్ళు. ఇంట్రాగేషన్ ఏ స్టేజ్ లో ఉంది ఏంటని పోలీస్ వారు 30 days అప్పుడు ఇంకా ఇతను ఇంట్రాగేషన్ పూర్తి కాలేదంటే మళ్ళీ 90 days వరకు ఎక్స్టెండ్ అవుతుంది అతని రిమాండ్. దాని తర్వాత జనరల్లీ వేరే కేసుల్లో మీరు 90 days మాక్సిమం, దాని లోపల 90 days లోపల వీళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి పోలీస్ వారు. కానీ యూఏపీఏలో ఏం చెప్తుంది, 90 days దాటిన తర్వాత 180 రోజులు అంటే 6 నెలల వరకు కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేసే టైం ఇస్తారు యూఏపీఏలో ఇంట్రాగేషన్ పూర్తి కాకపోతే. సో 6 నెలల వరకు కూడా జైల్లో రిమాండ్ పొడిగించే వెసులుబాటు కూడా యూఏపీఏలో ఉంది. సో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దేశానికి అగేన్స్ట్ గా, రాజ్యానికి అగేన్స్ట్ గా, రాజ్యాంగానికి అగేన్స్ట్ గా, రాష్ట్రానికి అగేన్స్ట్ గా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇలాంటి పర్యావసనాలే ఉంటాయి. ద లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. నువ్వు ఎంత పెద్ద ఫేమస్ యూట్యూబర్ అయినా, పెద్ద సెలబ్రిటీ అయినా, పెద్ద రాజకీయ నాయకుడు అయినా, ఎవరివైనా నువ్వు ఒక సెలబ్రిటీ యాక్టర్ ఎవరైనా కానీ చట్టం ముందు అందరూ సమానులే. చట్టం ముందు చట్టం ఎవరికి చుట్టం కాదు. సో ఏదైనా ప్రస్తుతానికైతే 18వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. తదుపరి పోలీసుల స్టెప్ ఎలా ఉంటుంది, ఏం జరగబోతుందో చూద్దాం. ఒకసారి డిస్కస్ చేద్దాం.